హలో అండి. ఇదొచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ అనమాట. మసాలా కర్రీ చాలా బావుంటుంది. వెజిటబుల్ రైస్‌లో గానీ, లేదంటే వైట్ రైస్‌లో గానీ, చపాతీలో గానీ ఎక్సలెంట్‌గా ఉంటుందనమాట. బగారా రైస్ చేసుకుంటే ఇంకా బావుంటుంది. నా స్టైల్‌లో నేనెలా చేస్తానో చూపిస్తాను. వీడియోలోకైతే వచ్చేయండి. కాలీఫ్లవరు ఉప్పు, పసుపేసి అలా కొంచెం గోరువెచ్చలుగా ఉడికిన తర్వాత వంచి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత శనగపప్పులు ఒక చిన్న కప్పు నిండా కొంచెం జీలకర్ర వేసి వేయించి పక్కన పెట్టుకొని, అదే బాణట్లో సరిపోయినంత ఆయిల్ వేసుకొని, పోపు గింజలన్నీ వేసుకొని, ఎర్రగడ్డలు, కరివేపాకు కూడా వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత టమోటాలు కూడా వేసేసుకొని, టమోటాలు సగం మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు కూడా వేసుకొని, కారం దగ్గ కారం కూడా వేసేసుకొని మంచిగా ఉడికిన తర్వాత మనం ఏదైతే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నామో కాలీఫ్లవరు అది కూడా వేసి ఒక 5 నిమిషాలు మంచిగా కలుపుకొని, ఆ మసాలా అంతా ముక్కలకు పట్టేలా ఒక 5, 10 నిమిషాలు కలుపుకొని మంట సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసుకొని, దీంట్లోనే ఒక స్పూన్ ధనియాల పొడి, అర్ధ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని మంచిగా ఉడకనిద్దాం. ఇది ఉడికేలోగా మనం ఏదైతే పప్పులు వేయించి పక్కన పెట్టుకున్నామో దాంట్లో 5, 6 వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క వేసి మంచి పేస్ట్ లాగా లేకుండా ఇలా పొడిగా కొట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇది కూడా వేసేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక 10 నిమిషాలు గ్రేవీ చిక్కబడేదాకా ఉండించుకొని దింపేసుకోవడం అన్నమాట. టేస్ట్ అయితే అస్సలు చెప్పనవసరం లేదు, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బగారా రైస్ చేసుకోండి, అద్దరిపోద్ది అనమాట. మనకి చికెన్ తిన్న ఫీలింగే ఉంటుంది.